ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. మనము భర్తృహరి సుభాషితాలు పరోపకార పద్ధతి గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ప్రతి పద్ధతిలోనూ కూడా 10 శ్లోకాలు ఉంటాయని చెప్పుకున్నాము. అలాగే ఈ యొక్క నీతి శతకంలో మొత్తం 100 శ్లోకాలు ఉంటాయి, అంటే 10 పద్ధతులు ఉంటాయి. ఆ రీత్యా మనం 6 పద్ధతులని గురించి, అంటే 60 శ్లోకాలు మనం చెప్పేసుకున్నాం ఇంతవరకు. నేడు శ్లోకాల సంఖ్య రీత్యా అయితే 61వ శ్లోకం, పద్ధతుల రీత్యా అయితే 7వ పద్ధతిలోనికి ప్రవేశించాం. ఏమ్మా? భవంతి నమ్రాస్తరవ ఫలోద్గమైః నవాంబుభిః దూరావలంబినో ఘనాః అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణం. కాసిన పండ్ల భారము చేత వృక్షములు వంగినట్లు, మేఘములు వర్షించుటకై కొత్త నీళ్ల బరువుతో క్రిందుగా వ్రేలాడుచున్నట్లు, సత్పురుషులు సంపద చేత గర్వపడక తలవంచుకొని ఉందురు. యాచించనవసరం లేకనే పరులకు సహాయపడుట వారి స్వభావం కనుక దాని వలన కలుగు బాధలను బాధలుగా భావించరు అని. పళ్ళ చెట్లు ఎప్పుడూ ఎట్లా ఉంటాయి? ఆ యొక్క పండ్ల భారం వలన కొంచెం ఇట్లా వంగినట్లుగా ఉంటాయి. మేఘాలు వర్షించడానికి క్రొత్త నీళ్ల బరువుతో కొద్దిగా క్రిందకు వ్రేలాడుచున్నట్లుగా, మబ్బులు పడితే చూడండి ఎట్లా ఉంటుంది ఆకాశం, కొంచెం మేఘాలు కాస్త కిందకి ఇట్లా వేలాడుతున్నట్లుగా అనిపిస్తాయి చూడండి. అట్లా అవి ఎందుకు అనిపిస్తాయి? వర్షాన్ని కురవటానికి. ఇందాక చెట్లు ఎందుకు అనిపిస్తున్నాయి అట్లా వంగినట్లు అంటే ఫలభారంతో అట్లా. తర్వాత సత్పురుషులు సంపద చేత గర్వపడక తల వంచుకొని ఉందురు. ఆ రీతిగానే మంచివాళ్ళు ఎప్పుడు కూడా తనకు ఉన్నటువంటి సంపద చేత గర్వం లేకుండా చక్కగా తల వంచుకుని, అంటే వినయ విధేయతలతో ఉందురు. అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది, ఏహీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అని శాస్త్రం కదా. అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే సంపద చేత గర్వించకుండా వినయ విధేయతలతో ఉండటమే కాకుండా యాచించనవసరం లేకనే పరులకు సహాయపడుట వారి స్వభావం. ఏమిటి? అవతలి వాళ్ళు మీరు పోని మాకేమన్నా సహాయం చేస్తారా అని ఇటువంటి సంపన్నులని, ఇటువంటి సంపదతో కూడిన సత్పురుషులని అడగక్కర్లేదు. అడగకుండానే వాళ్ళు ఫలానా అవసరంలో ఉన్నారు కదా, మనం సహాయం చేయగలం కదా అని ఎవరు ఆలోచిస్తారు? సంపద చేత గర్వపడకుండా ఉండేటువంటి మహనీయులు ఆ రీతిగా ఆలోచించుకుని పరులకు సహాయపడతారు. అది వాళ్ళ స్వభావం, అది వారి బైబర్త్ క్వాలిటీ అన్నమాట. ఆ స్వభావం ఉండటం వలన కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి. ఏమిటి అంటే, ఇదేమిటి మనం అడగకుండానే ఎవడు సహాయం చేసింది ఏమిటి, దీనిలో ఏదో స్వార్థం ఉండి ఉంటుంది అని. లేదనంటే వాళ్ళకి బోల్డ్ ఉంది కాబట్టి ఏ ట్యాక్స్లో పడకుండా ఇటు సహాయం చేస్తున్నారేమో అని. కానీ ఇట్లా రకరకాల మాటలు. పాపం అలాంటి స్వభావం, ఎలాంటి చక్కగా అడగకుండానే సహాయం చేసేటువంటి సంపద చేత గర్వపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు వీటిని బాధలుగా భావిస్తారా అంటే భావించరు. పో, నువ్వేదైనా అనుకో, నా స్వభావం ఇది, నేను సహాయపడతా నీకు, నువ్వు అడిగినా అడగకపోయినా సహాయం చేస్తా, నా స్వభావం ఇది అన్నట్లుగా ఉంటారు అని. ఏమ్మా? తదుపరి శ్లోకం. శ్రోత్రం శ్రుతేనైవ న కుండలేన దానేన పాణిర్నతు కంకణేన విభాతి కాయః కరుణపరాణాం పరోపకారేణ న చందనేన. దయాపరులైన వారి చెవులు శాస్త్రముల వినికిడి చేతనే ప్రకాశించును గాని బంగారు కుండలములతో కాదు. వారి చేతులు దానము చేతనే శోభిల్లును గాని కంకణముల అలంకారము చేత కాదు.
పరోపకారమే వారి దేహమునకు ప్రకాశము గాని చందనపు అలంకారము కాదు అని. దయాపరులైనటువంటి వారి యొక్క చెవులు ఎలా ప్రకాశిస్తాయట? శాస్త్రాల వినికిడి చేతనే. శాస్త్రాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద తాళపత్ర గ్రంథాలని అవని కాదు. ఏమిటి అంటే మంచి మాటల చేత. మనం ఇప్పుడు తీసుకోవాల్సింది ఏమిటి అంటే మంచి మాటల చేతను, మంచి ఈ పోని మనం చేసుకునేటువంటి పారాయణలు ఉన్నాయి కదా, మంచి పారాయణలు వినటం చేతను, అలా దయాపరులైన వారి చెవులు ఈ శాస్త్రాల మంచి విషయాల పట్ల అనుకోండి, మంచి విషయాలు వినటం చేతనే ప్రకాశిస్తాయి. కానీ అవి ఇంతంత పెద్ద పెద్ద బంగారు వస్తువులు, బంగారు కుండలాలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా బంగారు చెవులకు పెట్టుకునేటువంటి బంగారు ఆభరణాలతో కాదు. వారి చెవులు ప్రకాశించేది మంచి విషయాలు వినటం చేతనే ప్రకాశిస్తాయి. ఎవరివి? దయాపరులవి, సత్వగుణం అధికంగా గల వారి గురించి అన్నమాట. వారి చేతులు దానము చే శోభిల్లును గాని కంకణముల అలంకారం చేత కాదు. అలాంటి దయాపరులైన వారి చేతులు ఎట్లా శోభిస్తాయట? దానంతో, దానం చేయటంతోనే శోభిస్తాయి. గాని ఇంతంతలా కంకణాలో మరోటో వేసుకుంటే ఆ అలంకారాలతో కాదు వాళ్ళ చేతులు శోభించేది అన్నట్లుగా. పరోపకారమే వారి దేహమునకు ప్రకాశం కానీ చందనపు అలంకారం కాదు. ఇతరులకు ఉపకారం చేయడంలోనే వారి దేహం ప్రకాశిస్తుంది తప్ప అటు దయాపరులకి వేరే మైపూతలు పైపూతలు వీటి వల్లనైతే ఈ అలంకారాల వల్లనైతే వాళ్ళ దేహానికి ప్రకాశత్వం కాదు అని చెప్పి. ఏమ్మా? పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితే విహితాభియోగాః. అభ్యర్థించనవసరం లేకనే సూర్యుడు తామర కొలను వికసింపచేయుచున్నాడు. ప్రార్థన చేయనవసరం లేకనే చంద్రుడు తెల్ల కలువలను వికసిల్ల చేయుచున్నాడు. మేఘుడు ప్రార్థించకుండగానే నీటిని ఇచ్చుచున్నాడు. సత్పురుషులు తమంతట తామే పరులకు హితము చేయుటకు పూనిక వహింతురు అని. సూర్యుడు చక్కగా తామర కొలను వికసింపజేస్తున్నాడు. అట్లా అని ఎవరన్నా వెళ్ళి ఆయన అడుగుతున్నామా? లేదు. ఈ తామర పువ్వులన్నిటినీ కూడా నువ్వు వికసింపచేయి తండ్రి అని ప్రత్యేక ప్రార్థనలు ఏమైనా చేస్తున్నామా? లేదు. అడగక్కర్లా, అడగకుండానే ఆ తామర కొలను ఆయన వికసింపచేస్తున్నాడు. ప్రార్థన చేయనవసరం లేకనే చంద్రుడు తెల్ల కలువ పువ్వులను వికసిల్ల చేయుచున్నాడు. తెల్ల కలువలు ఎర్ర కలువలు అని కాదు, కలువ పువ్వులని అన్నట్లుగా. సూర్యుడేమో తామర పువ్వులని, లోటస్ అన్నమాట. చంద్రుడేమో కలువ పువ్వులని వికసింపచేయుచున్నాడు. ఎట్లా? ఏ ప్రార్థన కూడా చేయనవసరం లేకుండానే వాళ్ళ స్వభావం చేత అవి వికసింపచేస్తున్నారు. అట్లాగే మేఘుడు ప్రార్థించకుండగానే నీటిని ఇచ్చుచున్నాడు. బాగా మబ్బుపట్టి మేఘాలు వర్షించాలి అని చెప్పి మనమందరం ఏమన్నా ప్రార్థనలు చేస్తేనే కురిపిస్తున్నాయా అంటే అది కాదు. అంటే మీరు ఇంకో రకంగా ఆలోచించకూడదమ్మా. మరి దుర్భిక్షం వస్తే మరి వర్ణయాగం ఇవన్నీ కూడా చేస్తాం కదా, ప్రార్థిస్తేనే కదా మరి కురిసేది అని ఆ యాంగిల్ కాదు. మ్యాక్సిమం తీసుకోవాలి. ఏమిటి అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అంటే వర్షాలు కురవమని చెప్పి మనం ఏమన్నా అడుగుతున్నామా? దాని స్వభావం రీత్యా ఎవరం ప్రార్థించకుండానే చక్కగా ఎండలకి ఎండి మాడి ఇదిగా ఉన్నటువంటి ప్రకృతిని తన యొక్క ఈ జలాన్ని ప్రసాదించి మేఘుడు చక్కని నీటిని ఇచ్చుచున్నాడు అని. అక్కడ సత్పురుషులు ఎప్పుడూ కూడా తమంతట తామే పరులకు హితం చేయడానికి పూనిక వహింతురు అని. అట్లా మంచి లక్షణం కలిగిన వాళ్ళు, స్వభావరీత్యా సత్వగుణం కలిగిన వాళ్ళు ఎవరో అడిగితేనే అని కాదు, వాళ్ళంతట వాళ్లే ఇతరులకి శ్రేయస్సు చేకూర్చాలి, హితాన్ని కలుగచేయాలి అని చెప్పి పూనుకుంటారు అని.
అందుకని ఏమవుతుందని చెప్పుకున్నాము పై శ్లోకంలో? దాని వలన కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం. అయితే మంచి ఒక పరిణితి చెందిన సత్వగుణం కలిగిన వారైతే ఆ బాధలని ఏమాత్రం లక్ష్య పెట్టరు. తను చేయదలుచుకున్న పనిని వాళ్ళు చేసుకుపోతారు. ఏ రీతిగా? ఇట్లా ప్రకృతి పరంగా ఇందాక చెప్పుకున్నాం చూడు, సూర్యుడు, చంద్రుడు, మేఘుడు ఎలాగైతే ఉన్నారో ఆ రీతిగా అన్నట్లుగా. ఏమ్మా? ఏతే సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య యే సామాన్యాస్తు పరార్థముద్యమభృతః స్వార్థా విరోధేన యే తే మానుషరాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి ఏ తు ఘ్నంతి నిరర్ధకం పరహితం తేకేన జానీమహే. ఎవరు తమ ప్రయోజనములను వదిలి పరుల ప్రయోజనములకు పాటుపడుదురో వారు ఉత్తములు. ఎవరైతే తమ పనులకు భంగము లేకుండా పరుల ప్రయోజనములకై పాటుపడతారో వారు మధ్యములు. ఎవరు తమ ప్రయోజనముల కొరకు పరులకు నష్టము కలుగజేస్తారో వారు మానవ రూపంలో ఉన్న రాక్షసులు. ఎవరు తమకి ఏ లాభం లేకపోయినా పరులకి నష్టం కలిగిస్తారో అటు వారిని ఏ పేరుతో పిలవచ్చునో నాకు తెలియటం లేదు. అనగా అకారణంగా ఇతరులకి నష్టం కలిగించు వారు అధమాధములు, అధముల కన్నా హీనులు అని భావం. అది ఎవరైతే స్వార్థ చింతనను వదిలి ఇతరుల ప్రయోజనాల కోసం పాటుపడతారో, అంటే ఒక పని గాని ఏదన్నా ఒక పూజో, ఒక వ్రతమో, ఒక పని ఏదైనామో ఇదంతా ఉంటే ఏదన్నా రేపన్నా నాకే ఉపకరిస్తుందిగా అన్నట్లుగా అట్లాంటి ప్రయోజనాలు, అలాంటి దృష్టి మనసులో లేకుండా ఇతరుల ప్రయోజనాలకి ఎవరైతే పాటుపడతారో మనమే కాదు అందరూ బాగుపడాలి అనేటువంటి వారు ఉత్తములు. ఎవరైతే తమ పనులకు భంగం లేకుండా పరుల ప్రయోజనాలకై పాటుపడతారో అటివారు మధ్యములు. అంటే ఒక పని ఏదన్నా ఉందనుకోండి, ఈ పని మరి ఇతరులకి పని చేయాలి, వాళ్ళకి ఏదన్నా ఏ తోడో లేదు ఏదైనా వాళ్ళకి సహకరించాల్సినటువంటి అవసరం ఉంటే మన పనులు కూడా మరి మన పనులు మనకు ఆగకూడదు కదా. అట్లా తమ పనులకు భంగం లేకుండా ఇతరుల ప్రయోజనాలకై పాటుపడే వాళ్ళు మధ్యములు అన్నారు. ఎవరైతే తమ ప్రయోజనాల కొరకు పరులకు నష్టం కలగజేస్తారో, అది మన పని కోసం అని చెప్పి ఇతరులకి నష్టాలు కలుగజేస్తూ ఉంటారు. ఎవరి పనులు వాళ్ళకి ఏమిటంటే వాళ్ళ పని కావటానికి అని చెప్పి ఇంకోళ్ళకి ఏదో రకంగా నష్టాన్ని వాటిల్లో చేయటం తప్పు కదా. అది ఏమిటి? అలా చేసే వాళ్ళని ఏమంటారు? మానవ రూపంలో ఉండేటువంటి రాక్షసులుట. అయితే 4వ కేటగిరీ ఏమిటి అంటే, ఎవరైతే తమకి ఏ లాభము లేకపోయినా, అంటే తనకు అసలు ఆ పనుల వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు, ఏమీ లేదు, అయినా కానీ ఇతరులకు మటుకు ఎందుకు అవ్వాలి, ఆ పని ఇతరులకు ఎందుకు అవ్వాలి అని చెప్పి నష్టం కలిగిస్తారో అట్టి వారిని అసలు ఏ పేరుతో పిలవాలో నాకు తెలియడంలా అంటున్నారు పాపం భర్తృహరి మహాశయుడు. అంటే అకారణంగా ఇతరులకి నష్టం కలిగించేవారు అధమాధములు, అధముల కంటే కూడా హీనులు అని అర్థం. అది కారణం లేకుండా ఏమిటి అంటే అది ఎందువల్ల వస్తుందమ్మా? ఈర్ష్యాసూయల వల్ల వస్తుంది. దానికేం కారణం ఉండదు ఆ ఈర్ష్యాసూయలకి. అదేమిటి అంటే మనకేమీ లాభం, ఒక పని దాంతో మనకు అసలు ఏమీ సంబంధం ఉండదు, అయినా కానీ అది కూడా ఇతరుల మటుకు పొందకూడదు అన్నట్లుగా ఉండేదే ఈర్ష, అసూయ అన్నట్లుగా. అట్లా అకారణంగా ఇతరులకి నష్టం కలిగించే వాళ్ళు అధమాధములు అని చెప్తున్నారు. పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి
ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః. పాపములు చేయకుండా వారించుట, మంచి చేయుటకు ప్రోత్సహించుట, రహస్యములను దాచి ఉంచుట, సద్గుణములను వెల్లడించుట, ఆపత్ సమయములందు విడువకుండుట, సమయానికి ఏది అవసరమో దానిని ఇచ్చుట అను లక్షణములు స్నేహితునికి ఉండునని పెద్దలు చెబుతారు. అది స్నేహం స్నేహం అబ్బా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి నొక్కి వక్కాణిస్తూ చెబుతూ ఉంటారు కొంతమంది. అది అది నిజమైన స్నేహమా కాదా అనేది ఈ లక్షణాలను బట్టించి ఆలోచించుకుని ఒక నిర్ధారణ చేసుకుని ఉండాలి ఏమ్మా. అది ఏమిటిట అంటే, నిజమైన స్నేహితులు ఎట్లా ఉంటారు అంటే, పాపములు చేయకుండా వారించుట, అంటే సన్మార్గంలో మంచి మార్గంలో మనం పయనించడానికి సహకరించే వాళ్ళే నిజమైన స్నేహితులు అని. మంచి చేయుటకు ప్రోత్సహించుట, చక్కగా ఇతరులకు ఉపకారం చేయటం, మంచి కోరుకోవటం, మంచిగా ఆలోచించటం, ఇటువంటివన్నీ కూడా పెద్దవాళ్ళని గౌరవించటం. పెద్దవాళ్ళు అట్లాగే చెప్తారులే పద అని చెప్పి చదువుకోవద్దు, ఈ ఏడాదికి అయితే అయింది, వచ్చే ఏడాది రాసుకోవచ్చు, ఏం పర్వాలా అని చెప్పేవాళ్ళు ఇంకా వాళ్ళు మంచి స్నేహితులు ఎట్లా అవుతారమ్మా. కొంతమంది ఇతరులని ఇప్పుడేం చదవక్కర్లా తర్వాత రాసుకోవచ్చు అందచ్చని టకటక వాళ్ళ ఇంటికి వెళ్ళి చదివేసుకుని టైం పాస్కి ఇటు వస్తూ ఉంటారు. అటువంటివన్నీ కూడా పిల్లలు గమనించుకోవాలి, సరేనా. అట్లా ఇక్కడ ఏమిటి అంటే, అలాంటివేమీ లేకుండా మంచి చేయుటకు ప్రోత్సహించుట, మంచి విషయాల పట్ల, పెద్దల పట్ల గౌరవం, చదువు పట్ల శ్రద్ధ, ఇటువంటివన్నీ కూడా మంచి వ్యక్తిత్వం, మంచి నడవడి, ఇలాంటివి ప్రోత్సహించే వాళ్ళు మంచి స్నేహితులు అని. రహస్యములను దాచి ఉంచుట, కొందరికి ఏదైనా నమ్మి చెప్పామనుకో, మనం ఇంకా ఇంటికెళ్ళక ముందరే అవి వెళ్ళిపోయి వాటిలో ఆ విషయాల గురించి మనకు మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అది ఏమిటి స్నేహం. ఇంకా ఒక మనిషి నిన్ను నమ్మి ఒక మాట చెప్పారు అంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా మింగేసేయాలంతే, ఇంకా ఎక్కడా కూడా బయట పెట్టకూడదు. అది సన్మిత్ర లక్షణం అన్నట్లుగా. సద్గుణములను వెల్లడించుట, తన స్నేహితుడి యొక్క సద్గుణాలని చక్కగా చెప్పాలి. ఎక్కడ చెప్పాలి, ఈ ఫండమెంటల్ గుర్తుంచుకోండి. మిత్రుడైన వాడు ఎప్పుడు కూడా అమ్మా సభలో పొగుడుతారు, చాటుకి వచ్చి లోటుపాటులు చెప్తారు. ఇప్పుడు ఏమిటి అంటే, నా మిత్రుడు చాలా గొప్ప, చాలా మంచివాడు, మంచి నడవడి కలవాడు, అది ఇది అని చెప్పి సభలో మంచిగా చెప్తారు. అర్థమైందా? మంచి మిత్రుల లక్షణం అన్నమాట ఇది. అయితే చాటుకు వచ్చి అది కాదురా, కొంచెం ఇట్లా కూడా నువ్వు మారాలి, ఇంకా ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఇది చాటుని చెప్తారు. అదే దుర్మార్గుడు అనుకో, వీళ్ళ అసలు ఇది అది అది ఇది అని చెప్పి 10 మందిలోను, సభ అంటే ఇప్పుడు పెద్ద మైకు ఒక స్టేజ్ ఉండక్కర్లా, 10 మంది కూడినదే ఒక సభ అంటారు. అట్లా అదని ఇదని ఇదని అదని నానా ఇవి చేసేసి ఏదో తన గొప్ప కోసం అని చెప్పి వీళ్ళని కిందకి దించి మాట్లాడి అట్లా ఇది చేసేసి చాటుకొచ్చి రామరామ నువ్వంటే నాకు చాలా ఇష్టం, లేదు నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్వి అని చెప్పి అట్లా బొంకుతూ ఉంటారు. అది మంచి స్నేహమా? కాదు. సన్మిత్రుడు ఎప్పుడూ కూడా సద్గుణాలను వెల్లడిస్తారు, లోటుపాటులు చాటుకొచ్చి చెప్తారు. ఏమ్మా, ఆపత్ సమయములందు విడువకుండుట. అది ఏదైనా కష్టకాలం వచ్చిందనుకో, ధనామని చెప్పి హైపు లేకుండా వెళ్ళిపోతే ఇంకేం మిత్రత్వం, ఇంకా బూడిదే. అది కాబట్టి ఆపత్ సమయాలందు విడవకుండా నేనున్నానని చెప్పి ధైర్యంగా ఒక ఆశ్వాసన ఇచ్చేవాళ్లే మంచి మిత్రులు, మంచి బంధువులు కూడా. అమ్మ, సమయానికి ఏది అవసరమో దానిని ఇచ్చుట, అది ఏది ఎప్పుడు అవసరమైతే దానిని అంటే ఒక ఉపకారం రీత్యా ఇచ్చేటువంటి వాళ్ళు మంచి మిత్రులు అని పెద్దలు చెప్తారు. అది తదుపరి శ్లోకం. క్షీరేణాత్మగతోదకాయ హి గుణా దత్తా పురాతేఖిల క్షీరోత్తాపమవేక్ష్యతేన పయసా స్వాత్మా కృశానౌహుతః
గంతుం పావకమున్మనస్తదభవదృష్ట్వా తు మిత్రాపదం యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్రీ పునస్త్వీదృశీ. తన యందు చేరిన నీటికి పాలు తన గుణములన్నింటినీ ఇచ్చెను. పాలు నిప్పుల మీద కావట చూచి నీరు పొంగి అగ్నిలో పడెను. తన మిత్రుని కష్టము చూచి సహించలేక పాలు సైతము పొంగి అగ్నిలో పడుటకు సమాయత్తమయ్యను, ఉద్యుక్తమయ్యను. అంతటా మరలా నీళ్లు చల్లుట చేత నీరు తనలో చేరుటచే పాలు శాంతించెను. మంచివారి స్నేహం ఇటువంటిది గదా. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా. పాలున్నాయి, ఒక గ్లాసు పాలున్నాయి, పాలల్లో నీళ్లు కలుపుతావు, ఏమవుతుంది అప్పుడు? పాలు తన గుణాలన్నిటినీ కూడా ఆ నీళ్ళకి ఇచ్చేసింది కాబట్టే అసలు ఆ నీళ్ళేవి అనేది మనకి తెలియదు, అవి కూడా పాలల్లాగానే అనిపిస్తాయి కదా. అట్లా తర్వాత ఈ నెక్స్ట్ ఇది చూడండి. అప్పుడు నువ్వు ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసావు, దానిలో కాసిన నీళ్లు పోసావు, నీళ్ళేవో నీకు తెలియదు, పాలల్లో కలిసిపోయి ఆ నీళ్లు కూడా పాలలాగా పాల గుణాన్ని పొందేసింది. తర్వాత ఆ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెడతావు. పెట్టేటప్పటికి పాలు నిప్పుల మీద కాగుట చూచి, చూడండి తన స్నేహం, ఇక్కడ పాలు నీళ్లు స్నేహం అనుకో. పాలు గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేటప్పటికి నీరు పొంగి అగ్నిలో పడెను. అది నీళ్ల పాలు అయితే కనుక, అయితే మామూలు నిజం పాలు అయితే గిన్నెలోనే ఉంటాయి. ఆ నీళ్లతో కలిసినటువంటి పాలు ఉంటాయి చూడు, అవి భయ్యమని పొంగి అగ్నిలో పడిపోతాయి. అంటే అక్కడ ఏం తీసుకోవాలి? తన మిత్రుని కష్టం చూసి సహించలేక, వాళ్ళిద్దరూ కూడా స్నేహితులు కదా, పాలు నీళ్లు. ఎప్పుడైతే నీరు పొంగి అగ్నిలో పడుతుందో, అంటే నీళ్లుగా కాదు, అక్కడ పాల రూపంలో ఉన్నటువంటి నీరు పొంగిపోయి అగ్నిలో పడేటప్పటికీ ఆ తన యొక్క మిత్రుడి కష్టం చూడలేక పాలు సైతం పొంగి అగ్నిలో పడటానికి సమాయత్తం అవుతుంది, రెడీ అవుతుంది అన్నట్లుగా. అంటే అప్పుడు ఏమవుతుంది? మరలా గభాలు మనం ఏం చేస్తాము? అయ్యో పాలు పొంగి దీనిలో పడిపోతున్నాయని చెప్పి కాస్త నీళ్లు తీసుకుని ఇట్లా చిలకరిస్తాం. అప్పుడేమవుతుంది? నీరు తనలో చేరుటచే పాలు శాంతించెను, మంచివారి స్నేహం ఇటువంటిది కదా అని. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఇట్లా తీసుకోండి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మొదటి వాడికి రెండో వాడు బాగా ఆప్తమిత్రులు, ఇద్దరూ కూడా ఆప్తమిత్రులు ఏమ్మా. అయితే ఒక మిత్రుడికి కష్టం వచ్చిందే అనుకో, ఒక మిత్రుడికి కష్టం వస్తే రెండవ వాడు కూడా ఆ కష్టంలో తన వంతుగా తను ఆ కష్టానికి వాడు కూడా బలవుతాడు వీడి కోసం అని చెప్పి. ఎప్పుడైతే వాడు బలవుతున్నాడో, అయ్యో నా కోసం వాడు ఇదైపోతున్నాడు, సఫర్ అవుతున్నాడు, బలి అంటే ఇక్కడ అది సఫర్ అవుతున్నాడే అని మొదటి వాడి కోసం రెండో వాడు సఫర్ అవుతూ ఉంటే, ఈ యొక్క రెండో వాడి కోసం మొదటి వాడు అయ్యో నా కోసం వాడు సఫర్ అవుతున్నాడేమిటని వీడు కూడా సఫర్ అవటానికి సిద్ధపడతారట. పడేటప్పటికీ ఎప్పుడైతే వాళ్ళు అవతలి వాళ్ళు సఫరింగ్ మాని మరలా వీళ్ళ దగ్గరికి వస్తారో, అప్పుడు అమ్మయ్య వాడిప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు అమ్మయ్య అని చెప్పి వీళ్ళు కూడా ప్రశాంతం అవుతారు. అదేమ్మా, అర్థమైందా? మంచివారి స్నేహం అటువంటిది. అంతేగాని అవతలి ఇద్దరు స్నేహం ఇప్పుడు అసలు ఇవన్నీ విపరీతపు ఇవి కదా అమ్మా. 2-3 రోజులకే పాపం స్నేహం విపరీతం అయిపోతుంది, అసలు విడిచిపెట్టి ఉండలేమంటారు, ఇవంటారు అవంటారు. అది ఆరంభ గురువి క్షేణి క్రమేణ అని మనం చెప్పుకోలే. అట్లాగే అధికంగా మొదలయ్యేటువంటివి అట్ట ఢమాలమంటాయన్నమాట కొన్ని రోజులకే. చక్కగా నిదానంగా వృద్ధి చెందేటువంటి బంధం అది ఏదైనా సరే, ఇంకోటి విధంగా తీసుకుంటే మైత్రీ బంధం అయినా సరే, అవేమిటి అంటే నిదానంగా ఉండేవి ఎప్పుడు కూడా వృద్ధి చెందుతాయి అని. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ లైఫ్ కమ్మా. అట్లా తీసుకోవాలి, అది మంచి వాళ్ళ స్నేహం. అట్లా కాకుండా అవతలి వాళ్ళు బాగా కష్టంలో ఉన్నారనుకో, హాయిగా ఉండకపోతే ఇంకేముంది అక్కడ స్నేహం.
అది కాబట్టి మంచివారి స్నేహం ఎట్లా ఉంటుంది అనేది చక్కగా ఇలాంటి శ్లోకాల ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. భర్తృహరి సుభాషితాలు అంటే అవి చదువుకుంటే చాలు జీవితం బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇతస్వపితి కేశవ కులమిత తదీయద్విషా మితశ్చ శరణార్థినాం శిఖరిణాం గణాసేరతే ఇతోపి బడబానలః సహ సమస్త సంవర్తకై రహూవితి వితతమూర్జితం భరసహం చ సింధోర్వపుః. సముద్రమునందు ఒకచోట విష్ణువు యోగ నిద్రపోవుచున్నాడు. ఇంకొక చోట అతని వైరులైన కాలకేయాది రాక్షస సమూహం ఉన్నది. వేరొక చోట సముద్రుని రక్షణ కోరిన మైనాకాది పర్వత సమూహములు పడుకొని ఉన్నవి. ఇచ్చటనే మరి ఒక చోట ప్రళయకాల మేఘములతో కూడిన బడబానలం ఉన్నది. సముద్రము సువిశాలమై బడబాగ్ని నీటిని ఎంత త్రాగుచున్నను మిక్కిలి వృద్ధి చెందుచున్నది. అమ్మో, ఇన్ని బరువులు ఓర్చుచున్న సముద్రము వలె మహాత్ములు కూడా ఎందరెందరికో ఆధారభూతులుగా ఉందురు కదా. అది సముద్రంట ఏమవుతోందిట, సముద్రాన్ని తీసుకుంటే ఒక చోటేమో సముద్రంలో విష్ణుమూర్తి యోగ నిద్రపోతున్నాడు. ఇంకొక చోట ఏమిటి, ఆ విష్ణుమూర్తికి వైరులైనటువంటి కాలకేయాది రాక్షస సమూహం ఉంటుంది. అది కూడా అదే సముద్రంలోనే. వేరే చోటేమో ఈ సముద్రం యొక్క రక్షణ కోరినటువంటి పర్వత సమూహాలు, మైనాకుడు మొదలైన వాళ్ళు వేరే చోట వాళ్ళు అని సముద్రంలోనే. విష్ణుమూర్తి పడక మళ్ళీ ఆ విష్ణుమూర్తికి ఆయన ఓ పక్క యోగ నిద్రపోతూ ఉంటే ఆయన శత్రువులైనటువంటి రాక్షస సమూహము అదే సముద్రం. భగవంతుడు నిద్రించేది అదే సముద్రంలో, భగవంతుడి విరోధులు అదే సముద్రంలో. మళ్ళీ ఆ సముద్రాన్ని మమ్మల్ని సేవ్ చేయనాయనా, మాకు రక్షణ కలిగించు అని చెప్పి అడిగే మైనాకాది పర్వత సమూహాలు కూడా అక్కడే పడుకుని ఉన్నాయట ఆ సముద్రంలోనే. ఇంకో చోటనేమో బడబానలం ఎలా ఉంటుంది, ప్రళయకాల మేఘములతో కూడిన బడబానలం కూడా అక్కడే ఉందిట. సముద్రము ఇంత సువిశాలంగా ఉండి ఆ బడబాగ్ని నీటిని పాపం త్రాగుతూ ఉన్నా కూడా ఇంకా ఇంకా వృద్ధి చెందుతోంది. ఓ నాయనో, అమ్మో, ఇన్ని బరువులు ఓరుస్తున్నటువంటి సముద్రం వలె మహాత్ములు 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 అంటాం చూడటానికి, వాళ్ళల్లో ఇన్ని అగాధాలు ఉంటాయమ్మా. అది తెలుసుకోగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది ఎన్నెన్నో బాధలు, కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. అక్కడే దేవతలు అంటే ఏమిటి, వాళ్ళని అనుసరించే వాళ్ళల్లోనే వాళ్ళ ఆశ్రయాన్ని, మహాత్ముల ఆశ్రయాన్ని కోరిన చోట దైవత్వానికి ఉంటుంది. మళ్ళీ ఆ దైవత్వానికి విరోధమైనటువంటి రాక్షస ఇదిలాగా ఆ వర్గాలు ఉంటాయి. మళ్ళీ వీళ్ళని శరణు కోరే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? వీళ్ళని శరణు కోరే వాళ్ళు ఉంటారు. తర్వాత అక్కడనే మళ్ళీ వాళ్ళకే విపత్తు వస్తుందా ఏమిటి అన్నట్లుగా ఉండే బడబానలాగాను అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇవన్నీ ఉన్నా కూడా ఆ ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితులనైనా సరే త్రాగుతూ, అంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమిస్తూ, అట్లాగే వాళ్ళ మార్గంలో వాళ్ళు పోతూ అలా 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 గడుపుతూ ముందరికి వెళుతూ ఉండే వాళ్లే మహాత్ములు. ఎక్కడో ఓ చోట ఆగిపోతే ఆ పరిస్థితులకి నువ్వు సలాం కొట్టినట్టే. ఆ చెడు పరిస్థితులకి ఆగావు అంటే ఏమిటి అర్థం? అవతల దీనికి, చెడు వాట్లకి విలువిచ్చినట్లే. ఆ విలువ ఎంతవరకు ఇయ్యాలో అంతవరకు మనల్ని మనం పరిరక్షించుకోవాలి. కొన్ని పరిస్థితుల నుంచి, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మన జీవితానికి, మన మనుగడకే ప్రమాదకరంగా ఉన్నాయా, ముందరికి వెళ్ళిపోవాలి. ఈ సువిశాల ప్రపంచంలో నీ మనస్సుని, నీ మంచితనాన్ని, నీ పయనాన్ని అభినందించే చోటు
ఈ జగత్తులో ఏదో ఒక చోట ఖచ్చితంగా భగవంతుడు పెడతాడు. కాబట్టి ఏవో విమర్శలు, ఏవో వీటలకి అక్కడే ఆగి అదే జీవితం, నా జీవితం ఢామ్ ఢీమ్ అని చెప్పి ఢకార గుణితం అంతా చదువుకోకుండా ఎక్కడ ఎక్కడ మనం ఉండదగిన చోటు, మన మనుగడకి ఎక్కడ ప్రశాంతత, ఎంతో ఇచ్చాడు జీవితం, ఏ ఒక్కళ్ళ వల్లనో మనం ఎందుకు ఆగాలి అనేటువంటి గట్టి దృక్పథం, దృఢ చిత్తం, స్థిర సంకల్పంతో అన్వేషించుకుంటూ అలా అలా ముందరికి వెళితే నీదైనటువంటి నీ మనసుని, నిన్ను, నీ యొక్క సాంగత్యాన్ని అభిలషించేటువంటి పరిస్థితులు భగవంతుడు తప్పక చూపిస్తాడు. అట్లా ముందరికి వెళ్ళిపోవాలి. ఎన్ని బరువులు ఓర్చుతున్న సముద్రము వలె మహాత్ములు కూడా అన్నెన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎందరెందరికో ఆధారభూతులుగా ఉందురు కదా. అట్టివాళ్లే పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదన్నట్టు ఇప్పుడు కష్టాలు పెట్టాడు అంటే భగవంతుడు ఆ కష్టాల నుంచి నువ్వు కొన్ని పాయింట్స్ తీసుకోవాలమ్మా. ఒక మనిషి కష్టపడ్డావు, ఎన్నో బాధలు పడ్డామంటే ఆ బాధల నుంచి మనలో మనం పరివర్తన తెచ్చుకుని మన బాధలు ఇంకొకళ్ళు పడకుండా మనం చేయగలం. ఎందుకంటే మనం పడున్నాంగా. కాబట్టి ఆ బాధలు ఇంకోళ్ళు పడకుండా కూడా మనం తగు సూచనలు ఇవ్వగలం. రెండవది, అలాంటి బాధలలో ఉన్న వాళ్ళని మన అనుభవం రీత్యా వాళ్ళని కూడా మనం పైకి తేగలిగినటువంటి సామర్థ్యం కూడా మనకి ఇయ్యాలి అనే మంచి సంకల్పంతో భగవంతుడు మనల్కి బాధలు పెడుతున్నాడు గావులు అని అనుకుంటే మనకే బాధ ఉండదు. అన్ని బాధ అన్నట్టుగా అట్లా వచ్చాయా? అదేమ్మా, సరేనా? జాత కూర్మః స ఏకః పృథుభువన భరాయార్పితం యేన పృష్ఠం శ్లాఘ్యం జన్మ ధ్రువస్య భ్రమతి నియమితం యత్ర తేజస్వి చక్రం సంజాతప్యర్థపక్షాః పరహితకరణే నోపరిష్టాన్న చాథో బ్రహ్మాండోదుంబరాంతర్మసకవద పరే జంతవో జాతనష్టాః. ఎవని చేత భువనముల యొక్క భారమంతయు వీపుపై భరింపబడినదో ఆ మహాకూర్మరాజు జన్మమే జన్మం. ఎవని చుట్టూ మహా తేజస్సు గల సింసుమార చక్రం పరిభ్రమిస్తూ ఉన్నదో ఆ ధ్రువుని యొక్క జన్మ శ్లాఘనీయం. వీరిద్దరూ తప్ప ఇతరులందరూ పరోపకారం చేయుటయందు ఆసక్తి లేక నిష్ప్రయోజనములైన జన్మలెత్తినందున ధ్రువుని వలె ఊర్ధ్వభాగమునను లేక ఆదికూర్మము వలె క్రిందనూ లేక అత్తి పండు వలె బ్రహ్మాండములో దోమల వలె పుట్టి చచ్చువారు అవుతున్నారు అని. ఈ యొక్క బ్రహ్మ భువనముల యొక్క భారమంతా కూడా ఎవరు భరిస్తున్నారు? మహాకూర్మం, తాబేలన్నమాట. కూర్మం అంటే అది. ఆ యొక్క కూర్మరాజు భరిస్తోంది. మనకి దశావతారాలు ఉన్నాయి చూడండి, విష్ణుమూర్తివి. దానిలో కూర్మావతారం ఉంది చూడండి. ఆ కూర్మావతారంలోనే ఈ భూభారాన్ని, సమస్త భువనాలన్నిటినీ కూడా భరిస్తూ ఉన్నారన్నమాట. ఆ రూపంగా కూర్మరాజు అంటారు. అలాంటి కూర్మరాజు యొక్క అంటే పరోక్షంగా తాబేలు రూపంతో భరిస్తున్నాడు కాబట్టి ఒక రకంగా దాని జన్మమే జన్మం రా నాయనా అని. ఎందుకంటే అంత సార్థకమైంది దాని జన్మ. అది ఎవని చుట్టూ మహా తేజస్సు గల సింసుమార చక్రం పరిభ్రమిస్తూ ఉన్నదో ఆ ధ్రువుని యొక్క జన్మ. ధ్రువుడు చూడండి పైన నక్షత్ర మండలంలో శాశ్వత స్థానాన్ని పొందాడు కదా ధ్రువుడు. మననే అనుకుంటా నారాయణంలో వచ్చింది, నారాయణీయంలో ధ్రువ చరిత్రని చెప్పుకుంటున్నాం కదా అది. సరే, ఆ ధ్రువుని యొక్క జన్మ శ్లాఘనీయం, అందరూ కూడా మెచ్చుకోదగినది, విశేషమైన జన్మ ధ్రువుడిది అన్నట్లుగా. అయితే వీళ్ళిద్దరూ కాకుండా, అంటే ఎవరిద్దరు? ఈ మహాకూర్మరాజు ధ్రువుడు కాకుండా మిగతా అందరూ కూడా పరోపకారాలు చేయుట యందు ఆసక్తి లేక
నిష్ప్రయోజనములైన జన్మలెత్తుతూ ఉంటారు. ఎందుకని అంటే అటు ధ్రువుని వలె ఊర్ధ్వభాగమునందు లేరు అటివాళ్ళు, ఆ పరోపకారం చేయలేని వాళ్ళు. ఊర్ధ్వభాగం అంటే అటు నక్షత్ర మండలం, అక్కడా లేరు. ఇటు ఆది కూర్మము వలె క్రిందను లేరు. ఇటు కింద ఆది కూర్మం, పైన ధ్రువుడు అన్నట్టు తీసుకో. ఆ పైన లేరు, కింద లేరు. మధ్యలో ఎట్లా ఉన్నారట? మధ్యలో అత్తిపండు వలె, అత్తిపండు వంటి బ్రహ్మాండములో దోమల వలె పుట్టి చచ్చుచున్నారు. అది ఎందుకు పనికిరారేహా? అది అంటే అత్తిపండు అంటే ఏమిటి? మేడిపండమ్మా. మేడిపండులో ఆ మేడిపండు ఏమన్నా పనికొస్తుందా అంటే ఇప్పుడే పనికిరాని వస్తువు అంటూ లేదనుకోండి, అన్ని మరలు తిప్పేసి తాగేస్తున్నారు కదా. అందుకని మునుపు ఇవన్నీ కూడా పనికిరానివి అన్నట్లు చెప్పుకునేవాళ్ళు మేడిపండు అంటే. అట్లా ఆ అత్తి పండు వలె అది తినటానికి ఏమైనా పనికొస్తుందా? పనికిరాదు. మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని శాస్త్రం. అట్లా అది దేనికి పనికిరాదు. అదే విధంగా ఈ ఉపకారాలు అనేది ఏమాత్రం చేయుట యందు ఆసక్తి కూడా లేనటువంటి వాళ్ళ జన్మ ఆ రీతిగా పనికిమాలిన జన్మలైపోతుంది. దోమల వలె పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఇంకా ఏమిటి వాళ్ళ జన్మ సార్థకత అన్నట్లుగా. ఏమ్మా? తృష్ణాం చింధి భజ క్షమాం జహి మదం పాపేరతిం మా కృతాః సత్యం బ్రూన్యనుయాహి సాధు పదవీం సేవస్వ విద్వజ్జనం మాన్యాన్ మానయ విద్విషోప్యనునయ ప్రఖ్యాపయ ప్రశ్రయం కీర్తిం పాలయ దుఃఖితే కురు దయాం ఏతత్ సతాం చేష్టితం. ఆశను త్యజింపుము, ఓర్పు వహించుము, విద్యాగర్వమును వదులుము, పాపకర్మములు చేయుట యందు ప్రీతి చెందకుము, సత్యం పలుకుము, పెద్దల మార్గమును అనుసరించుము, విద్వాంసులను సేవింపుము, పూజ్యులను పూజింపుము, శత్రువైనా సరే ఆదరించుము, కీర్తిని కాపాడుకొను, దుఃఖితుల పట్ల కనికరము చూపుము. ఇదియే సత్పురుషుల నడవడి. అది సత్పురుషులు అంటే ఎవరు అని అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్లే సత్పురుషులు. సత్పురుషులు అంటే అవన్నీ మగవాళ్ళకి అని కాదమ్మా, అది జీవులు అన్నట్టుగా మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు. అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే. అట్లా తర్వాత ఇంకా పరోపకార పద్ధతిలో చిట్ట చివరి శ్లోకం. తెలియకుండానే చాలా చెప్పేసుకున్నాం కదా. సరే కానీ ఇవాళకి ఈ పద్ధతి మనం చెప్పుకోవటం పూర్తి చేసుకుందాము. మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాః త్రిభువనముపకార శ్రేణిభిః ప్రీణయంతః పరగుణ పరమాణూన్ పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజ హృది వికసంతః సంతి సంతః కియంతః. తలంపులోను, మాటలోను, ప్రవర్తనలోను పుణ్యము అనే అమృతము కలిగిన వారు, త్రికరణ శుద్ధిగా సత్కర్మాచరణమందు ఆసక్తి కలవారు, ముల్లోకవాసులను ఉపకార బుద్ధితో సంతోషపెట్టువారు, పరుల సద్గుణములు స్వల్పమే అయినా కొండంతలుగా చేసి ఎల్లప్పుడూ తమ హృదయములో ఆనందించువారు అయిన సజ్జనులు కొందరు మాత్రమే కలరు. అది మాట, తలంపులో అంటే ఆలోచనలో కూడా స్వచ్ఛత ఉండాలి, మాటలో స్వచ్ఛత ఉండాలి, ప్రవర్తనలో స్వచ్ఛత ఉండాలి. ఆ మూడు కనుక అలా ఉంటేనే అది త్రికరణ శుద్ధి. ఒక మాట మంచిగా చెప్పి ఆలోచన వేరుగా, తర్వాత ఆలోచన మంచిగా ఉండి మాట వేరుగా, లేదు ఆ రెండు బాగుండి ప్రవర్తన వేరుగా, అన్నీ ఇట్లా చేసి నా మనసు మంచిదే అంటేను అవదు. అట్లా మూడు కూడా సక్రమంగా ఉంటేనే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. ఆ త్రికరణ శుద్ధితో చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవే పుణ్యప్రదమైనది. త్రికరణ శుద్ధిగా మంచి పనుల యందు ఆసక్తి గలవారు, ముల్లోకవాసులను ఉపకార బుద్ధితో సంతోషపెట్టువారు,
పరుల సద్గుణాలు, ఇతరుల యొక్క సద్గుణాలు కొంచెమైనా కూడా లేదు వారు చాలా మంచివాళ్ళు అని చెప్పి వాళ్ళ హృదయంలో ఎప్పుడూ కూడా మంచివాళ్ళు మంచివాళ్ళని పదే పదే చెప్పేస్తూ ఉంటే వీళ్ళకి మనతో ఏమిటా పని అని చెప్పి అనుకునే రోజులమ్మా. అందుకని ఏదో ఒకసారి మెచ్చుకుని మనస్సులో ఆ విలువ ఉంచుకోవటం మంచిది. స్వల్పమే అయినా పరుల సద్గుణాలు స్వల్పమే అయినా కొండంతలుగా చేసి ఎల్లప్పుడూ తమ హృదయంలో, అంటే కొంచెమే ఉన్నప్పటికీ కూడా లేదు వాళ్ళు ఇంకా ఎంత ఈ మాత్రం కొంచెం సద్గుణం కనపడింది అంటే ఇంకా లోపల బోల్డ్ అంత మంచి వాళ్ళు అన్నట్లుగా ముందు మనం అనుకుంటే గాని మనం బతకలేని పరిస్థితి ఇప్పుడు. అది అందుకని అట్లా హృదయంలో ఆనందించువారు అయిన సజ్జనులు కొందరు మాత్రమే కలరు, ఏ కొందరునే అట్లా ఉంటారు అన్నట్లుగా. ఈ రీతిగా మనం భర్తృహరి నీతి శతకంలో పరోపకార పద్ధతి అనేటువంటి అంశం ముగించుకున్నామమ్మా. తదుపరి ధైర్య పద్ధతి అనేటువంటి అంశం చెప్పుకోవడానికి రేపు ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః.